సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. సమూయేలు మొదటి గ్రంథంలో ఇంతవరకు 2 అధ్యాయాలను మనం చూడగలిగాం. 2 అధ్యాయాల్లోని పూర్తి వివరాలు మనం చూడలేకపోయినప్పటికీ ఈ అధ్యాయాల యొక్క సారాంశాన్ని మనం గమనించడానికి ప్రయత్నం చేశాం. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో ఏ రీతిగా ఈ యాంత్రికమైన ఆ చిత్రపటంలో యాంత్రికత మధ్య హన్నా లేచి ఏ రీతిగా యెహోవా సన్నిధికి వెళ్ళిందో, తద్వారా ఏ రీతిగా ఆశలు సన్నగిల్లిపోయిన ఈ చరిత్ర ముందుకు వెళ్ళుటకు ఏ రీతిగా అవకాశం కలిగిందో మనం చూస్తాం. సమూయేలు జననాన్ని మనం చూస్తాం మొదటి అధ్యాయంలో. 2వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఈ ప్రారంభించబడిన ఈ చరిత్రలో ఏలీ కుమారుల గురించిన వివరాన్ని మనం చూస్తాం. అయితే ఏలీ కుమారులను హన్నా విజ్ఞాపన వెలుగులో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. వారి జీవితాన్ని యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అనే మాటను హన్నా విజ్ఞాపన వెలుగులో ఏ రీతిగా మనం చూడగలమో చూసాం. దేవుణ్ణి ఎరిగి ఉండుట వేరు, దేవుడు పరిచయం మాత్రం ఉండుట వేరు అనే విషయాన్ని మనం చూసాం. దేవుని స్వభావాన్ని ఎరుగుట, దేవుని సార్వభౌమం ఎరుగుట, దేవుని సామర్థ్యాన్ని ఎరుగుట, ఈ 3 విషయాల గురించి మనం గమనించాం. మొదటి అధ్యాయంలో దేవుడు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైన దేవునిగా మనం గమనిస్తే, 2వ అధ్యాయంలో దేవుణ్ణి ఎరుగుట యొక్క ప్రాముఖ్యతను మనం గమనిస్తాం. దేవుణ్ణి ఎరుగకపోతే వచ్చే శాపవచనాన్ని, దేవుణ్ణి ఎరుగని ఏలీ కుమారులకు పట్టే గతిని కూడా మనం చూస్తూ వచ్చాం. 2వ అధ్యాయం ముగించబడేది ఆ మాటలతో. 2వ అధ్యాయం శాపవచనంతో, ఒక దినమందే ఏలీ కుమారులు మరణిస్తారు అనే వార్తతో ముగించబడితే, 3వ అధ్యాయం ప్రారంభించబడుతుంది. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఈ 3వ అధ్యాయం ధ్యానించడానికి వెళ్లే ముందుగా ఈ 2వ అధ్యాయంలో పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి, ఈ 3వ అధ్యాయం ప్రారంభానికి పరిస్థితులు ఏంటి అని మనం ఆలోచించినప్పుడు, అప్పటికి ఏలీ కుమారులు యెహోవాని ఎరుగని వారిగా ఉన్నారు. 3వ అధ్యాయం ప్రారంభానికి బ్యాక్గ్రౌండ్గా వెనుక జరుగుతున్న పరిస్థితులు, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారిగా ఉన్నారు. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధి నుండి ఎదుగుతా ఉన్నాడు. యెహోవా సన్నిధిలో ఎదుగుతున్న బాలుడగు సమూయేలు యెహోవాను ఎరుగకుండా మిక్కిలి దుర్మార్గులై ఉన్న ఏలీ కుమారులు, ఈ పరిస్థితిలో సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్నాడు. 3వ అధ్యాయంలో ఈ యొక్క సమూయేలు గ్రంథ చరిత్రకు ఒక మార్గం అని చెప్పగలగాలి. లేకపోతే ఈ చరిత్ర ముందుకు వెళ్ళటానికి సమూయేలు అనే ఒక ఆశను మనం చూసాం. ఒక ఆశ చిగురించింది, చరిత్ర ముందుకు వెళ్తుందని. అయితే ఈ సమూయేలు జీవిత ప్రారంభాన్ని 3వ అధ్యాయంలో మనం చూస్తాం. సమూయేలు గురించి ధ్యానం మనం చేయబోట్లేదు 3వ అధ్యాయంలో. అయితే 3వ అధ్యాయంలో సారిగా రిపీట్ చేయబడే ఒక మాట దగ్గరకు తీసుకెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను. మొదటి వచనం 2వ భాగం. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. 3వ అధ్యాయంలో షిలోహు మందిరం యొక్క దీన స్థితిని మనం చూస్తాం. షిలోహు మందిరంలో అప్పటికే పాపం జరుగుతుందని మనకు తెలుసు. షిలోహు మందిరంలో యాంత్రికత ఆవరించిందని మనకు తెలుసు.
షిలోహు మందిరములో ఆ యథార్థతను గురించిన సూచనలు చాలా తక్కువ ఉన్నాయని మనకు తెలుసు. షిలోహు మందిరములో పండుగలో దేవుణ్ణి చూస్తున్న వారు ఉన్నారని మనకు తెలుసు. అంత మాత్రమే కాదు, పితరుల దేవుని చూస్తున్న వారు కూడా ఉన్నారని మనకు తెలుసు. అయితే ఈ షిలోహు మందిరం యొక్క మరింత దీన స్థితి ఇంకా మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, షిలోహు మందిరంలో దేవుని ప్రత్యక్షత అరుదుగా మారిపోయింది. మందిరములో ఉండవలసింది దేవుని ప్రత్యక్షత, ప్రాముఖ్యంగా మందిరములో ఉండవలసిందే దేవుని ప్రత్యక్షత. అయితే ఇప్పుడు అరుదైపోయింది ఏంటి? ఆ దేవుని ప్రత్యక్షతే. ఆ ప్రత్యక్షత అరుదైపోయింది, పాపం విస్తరించింది. వీటి మధ్య బాలుడైన సమూయేలు యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ప్రత్యక్షత అరుదైపోయింది అనే మాట మనం చూస్తాం. ఆఖరి వచనానికి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. 21వ వచనం, 3వ అధ్యాయం 21వ వచనం. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలందరిలో వెల్లడి ఆయను. మొదటి వచనంలో మనకు కనిపించే ఈ దీన స్థితి, షిలోహు మందిరం యొక్క దీన స్థితి 21వ వచనానికి వెళ్ళేసరికి మార్చబడుతుంది. ఈ 3వ అధ్యాయంలో జరిగే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రత్యక్షత యొక్క పునరుద్ధరణ జరుగుతూ ఉంది. ప్రత్యక్షత యొక్క పునరుద్ధరణ అంటే ద రెస్టోరేషన్ ఆఫ్ రెవల్యూషన్. ఏ ప్రత్యక్షత అయితే తరచుగా మారిపోయిందో, ఏ ప్రత్యక్షత అయితే అరుదైపోయిందో, ఏ ప్రత్యక్షత అయితే, ఏ కావలసిన అవసరమైన ప్రత్యక్షత అయితే షిలోహులో అరుదైపోయిందో, ఆ ప్రత్యక్షత మరలా ప్రారంభించబడుతుంది, మరలా పునఃప్రారంభించబడుతుంది. యెహోవా షిలోహులో మరలా దర్శనమిచ్చుచుండెను. ఈ రాత్రి ఈ అధ్యాయంలో నుండి దేవుడు మనకు అందించవలసిన సందేశం ఇదే, అందించదలచిన సందేశం ఇదే. దేవుని ప్రత్యక్షత పునరుద్ధరించబడవలసిన అవసరత మన మందిరాల్లో ఎంతైనా ఉంది. భౌతిక సంబంధమైన మందిరాల గురించి మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన మందిరమైన జీవము గల దేవుని సంఘములో దేవుని ప్రత్యక్షతలు పునరుద్ధరించబడవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఏదైనా మందిరం, ఏదైనా సంఘం ఎదుర్కొనగలిగిన అతి దీన స్థితి, అతి దారుణమైన పరిస్థితి దేవుని ప్రత్యక్షతను అనుభవించలేకపోవటమే. దేవుని ప్రత్యక్షత ఏదైనా మందిరములో, ఏదైనా సంఘములో, క్రొత్త నిబంధన వెలుగులో సంఘములో లేనప్పుడు ఆ సంఘము నిర్జీవమైపోయిన పరిస్థితిలో మనం చూస్తాం. షిలోహు వలె. ఎందుకు దేవుని ప్రత్యక్షత అరుదైపోయిందో తెలుసా? ఎందుకు దేవుని ప్రత్యక్షత ఎక్కువగా మనం గమనించలేకపోతున్నాం? అరుదైపోయిన కారణం ఏంటి? ఈ 3వ అధ్యాయంలో ఆ వివరాలు మనం చూస్తాం. అయితే ఒక మాట తెలియజేసి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. దేవుని మందిరములో షిలోహులో అప్పటికి యాజకులుగా ఎవరున్నారు? ఏలీ కుమారులు ఉన్నారు. ఏలీ వృద్ధుడైపోయి ఉన్నాడు. ఈ యాజకులైన వారు ప్రత్యక్షతను కొనసాగించవలసిన వారు. ఈ యాజకులైన వారు దేవుని ప్రత్యక్షతను పొంది ప్రజలకు తెలియజేయవలసిన వారు. మందిరములో ఆ ప్రత్యక్షత వెలుగులో కార్యాలు జరిగించవలసిన వారు. వీరు యెహోవాను ఎరుగని వారుగా ఉన్నారు. ప్రత్యక్షత తరచుగా మారిపోయింది. దేవుని ఎరుగని, దేవుని నమ్మి కూడా విశ్వాసులంగా మార్చబడి కూడా దేవుని యందు విశ్వాసముంచి సంఘ సహవాసములో సాగుతున్నప్పటికీ దేవుని ఎరుగకుండా, పరిచయం మాత్రమే ఉండి దేవుణ్ణి ఎరుగకుండా నా జీవితాలు కొనసాగిస్తూ ఉంటే దాని గతి శాపవచనం మనం చూసాం. అంత మాత్రమే కాదు, దేవుని ప్రత్యక్షత మన ద్వారా, మనలో, మన మందిరాల్లో, మన సంఘాల్లో అరుదుగా మారిపోతూ ఉంది. ప్రత్యక్షత లేనప్పుడు జరిగే పరిస్థితులు 2వ
అధ్యాయపు ఆఖరి భాగంలో మనం చూస్తాం. ప్రత్యక్షత లేనప్పుడు జరిగే అనర్థాలు మనం చూస్తాం. ఇంతకు ప్రత్యక్షత అంటే ఏంటి? ప్రత్యక్షత అంటే ఏంటి? 3వ అధ్యాయం 1వ వచనంలోనే ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షత దేనికి సంబంధించింది? ప్రత్యక్షత అని చెప్పినప్పుడు దేవుడు కలలో తెల్లటి వస్త్రాలతో కనిపిస్తాడు అనే ఈ యొక్క అపోహలు చాలామందికి లేకపోలేదు. అటువంటి ప్రత్యక్షత గురించి మనం ఇక్కడ మాట్లాడలేదు. ప్రత్యక్షత అంటే దేవుడు తన వాక్కు ద్వారా జరిగించిన ప్రత్యక్షత. ప్రత్యక్షత వాక్యము ద్వారా జరిగింది. అబ్రహాము జీవితంలో కూడా మనం ఈ మాట మనం చూస్తాం. యెహోవా వాక్యము అబ్రహాం వద్దకు వచ్చి, యెహోవా వాక్యము. ప్రత్యక్షత దేనికి సంబంధించిన విషయం ఏంటంటే దేవుని వాక్యానికి సంబంధించిన విషయం, దేవుని మాటకు సంబంధించిన విషయం. అయితే ఈ ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యతను నేను జ్ఞాపకం చేసి ఈ 3వ అధ్యాయపు వర్తమాన సారాంశానికి నేను వెళ్తాను. ప్రత్యక్షత యొక్క అవసరత, ప్రాముఖ్యత ఏంటి? 7వ వచనం. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. ఈ 2వ అధ్యాయముతో 3వ అధ్యాయం ఇప్పుడు సంబంధాన్ని మనం చూస్తాం. 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి సంబంధాన్ని మనం చూస్తాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారు అనే మాట మనం 2వ అధ్యాయంలో చదివితే, 3వ అధ్యాయంలో సమూయేలు యెహోవాను ఎరుగకుండెను. అప్పటికే సమూయేలు దేవుని ఎరుగని వాడు అనే మాట మనం చూస్తాం. దేవుని ఎరుగని సమూయేలుకు దేవుణ్ణి ఎరుగునట్లుగా సహాయపడింది ఏంటో తెలుసా? ప్రత్యక్షత. దేవుడెవరో అర్థం కావాలంటే అవసరం ఏంటి? ప్రత్యక్షత. దేవుని గురించిన వర్తమానం తెలియాలంటే ఏం కావాలి? ప్రత్యక్షత. ఒక మాట జ్ఞాపకం చేసుకు ముందుకు వెళ్తాను. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారు అనేది ఎందుకు అంత బలమైన మాట అంటే, యెహోవాను ఎరుగుట కొరకైన ప్రత్యక్షతలు వారికి లేకపోలేదు. యెహోవాను ఎరుగుట కొరకైన ప్రత్యక్షతల యొక్క అవకాశాలు వారికి లేకపోలేదు. అయితే సమూయేలు ఏ రీతిగా ఆ ప్రత్యక్షతను అనుభవించాడో ఏలీ కుమారులు ఆ రీతిగా ఆ ప్రత్యక్షతను అనుభవించడానికి సిద్ధంగా లేరు. ప్రత్యక్షత అనుభవించకపోతే, ప్రత్యక్షత పొందకపోతే, దేవుని ప్రత్యక్షతను పొందని ఏ వ్యక్తి అయినా మనం గమనించేది ఆ వ్యక్తి యెహోవాను ఎరుగడు. యెహోవాను ఎరుగాలి. పరిచయం మాత్రం కాదు, దేవుని ఎరిగి ఉండాలని 2వ అధ్యాయంలో మనం నేర్చుకుంటే, 3వ అధ్యాయంలో ఆ దేవుణ్ణి ఎరుగుటానికి, ఆ దేవుణ్ణి ఎరిగి ఉండటానికి మార్గం ఏంటి? దేవుని ప్రత్యక్షత. దేవుని ప్రత్యక్షత. ప్రత్యక్షత అనే మాటల గురించి, అనే అంశం గురించి ఈ 3వ అధ్యాయం మనం చూస్తాం. బాలుడైన సమూయేలుకు కలిగిన ప్రత్యక్షత. ప్రత్యక్షత అని చెప్పినప్పుడు క్రొత్త నిబంధన వెలుగులో ఈ మాటలు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ప్రత్యక్షత అనేవి 2 రకాల ప్రత్యక్షతలు మనం చూస్తాం లేఖనానుసారంగా. వివిధ రకాల ప్రత్యక్షతలు ఉన్నాయి. అయితే ఈ 2 వర్గాలలో ప్రత్యక్షతలను మనం చేర్చవచ్చు. మొదటిది సార్వత్రికమైన ప్రత్యక్షత అంటాం. సార్వత్రికమైన ప్రత్యక్షత అంటే జనరల్ రెవల్యూషన్. దేవుడు ప్రతి వ్యక్తికి, ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి తనను తాను తెలియజేసుకునే విధానాన్ని సార్వత్రిక ప్రత్యక్షత అని మనం పిలుస్తాం. అంత మాత్రమే కాదు, ఎంపిక కలిగిన ప్రత్యక్షతను మనం చూస్తాం. అంటే దేవుడు కొంతమందికి ప్రత్యేకమైన రీతిలో కొన్ని ప్రత్యక్షతలను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆయన సేవ కొరకైనా, దేవుడు కొన్ని పరిస్థితుల కొరకు, దేవుడు కొన్ని కార్యాలు వారి ద్వారా జరిగించడం కొరకు దేవుడు తనను తాను వారికి బయలుపరుచుకునేవాడుగా ఉంటాడు. ప్రత్యక్షత అని చెప్పినప్పుడు అది ప్రపంచానికి అతీతమైన విషయం, మానవ ఆలోచనలకు అతీతమైన విషయమే. కానీ ఈ మానవ ఆలోచనలకు అతీతమైన విషయం, ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రత్యక్షత దేవుని మాటకు
సంబంధించింది, దేవుని వాక్కుకు సంబంధించింది. దేవుడు ఏం జరిగించాలో, దేవుడు ఎటువంటి వాడో, దేవుడు ఎవరి ద్వారా ఏ కార్యాలు జరిగించబోతున్నాడు అనే ఈ వివరాలు తెలియపరచబడేది ప్రత్యక్షత. సార్వత్రికమైన ప్రత్యక్షతలు ఉన్నాయి, కొన్ని ఎంపిక కలిగిన ప్రత్యక్షతలు కూడా ఉన్నాయి. మోషేకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏ రీతిగా? పొదలో దేవుని ప్రత్యక్షమయ్యాడు మోషేకు. ఇది ఎంపిక కలిగిన ప్రత్యక్షత అని మనం పిలుస్తాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను అనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడిన మాట. ఆ ప్రత్యక్షతను సార్వత్రికమైన ప్రత్యక్షతగా మనం చూస్తాం. మెట్టుకు ప్రత్యక్షత ఏదైనా, ప్రత్యక్షత ఎటువంటిదైనా, అవి స్పెసిఫిక్ రెవల్యూషన్స్ అవ్వచ్చు, అంటే ఎంపిక కలిగిన ప్రత్యక్షతలు అవ్వచ్చు, సార్వత్రిక ప్రత్యక్షతలు అవ్వచ్చు. ఆ ప్రత్యక్షతలు ఏవైనా వాటి కొరకైన అవసరతలు ఒకటే. ప్రత్యక్షతలు ఏవైనా వాటిని పొందుకొనుటకైన అర్హతలు ఒకే విధంగా మనం చూస్తాం. మోషే జీవితంలో అయినా, గిద్యోను జీవితంలో అయినా, సమూయేలు జీవితంలో అయినా, మరెవరు ప్రత్యక్షత పొందిన జీవితాల్లో అయినా, క్రొత్త నిబంధనలో సౌలు దగ్గర అయినా ఇదే మాటలు మనం చూస్తాం. ప్రత్యక్షత యొక్క మార్గాలు వివిధములై ఉండొచ్చు, కానీ ప్రత్యక్షతను పొందుకొనుటకైన అర్హతలు ఒకటే విషయాన్ని మనం చూస్తాం. ఈ రాత్రి దేవుడు తన ప్రత్యక్షత యొక్క పునరుద్ధరణను ఈ స్థలంలో జరిగించడానికి ఇష్టపడుతుండగా, ఏ రీతిగా ఈ ప్రత్యక్షత యొక్క పునరుద్ధరణ జరుగుతుందో మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ వచనం. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలం ముందు పండుకొని ఉండగాను, దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందస్సమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను. దేవుని ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యతను మనం చూసాం. ప్రత్యక్షత లేని ఎడల దేవుణ్ణి ఎరిగే అవకాశం లేదు. దేవుణ్ణి ఎరుగకపోతే ఉండే అనర్థాలు మనం ఆల్రెడీ చూసాం. దేవుణ్ణి ఎరుగుట కొరకై దేవుని ప్రత్యక్షత అవసరం. అయితే ఈ దేవుని ప్రత్యక్షత కొరకు మొట్టమొదటి 3 వచనాలను ఒక భాగంగా చూస్తే, ప్రత్యక్షతలోని స్థలం, ప్రత్యక్షత యొక్క స్థలం, ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. 3వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించేవాడు వాస్తవం. దేవుడు నానా సమయములలో నానా విధములుగా ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు వాస్తవం. ప్రపంచానికి, క్రైస్తవ్యానికి, ప్రపంచంలో ఉన్న ఇతర దేవుళ్ళుగా పిలువబడే వారికి, క్రైస్తవ్యంలో మనము ఆరాధించే మన ప్రియ ప్రభువుకు ఉన్న వ్యత్యాసం, అతి పెద్ద వ్యత్యాసం, ఏకైక అతి ప్రాముఖ్యమైన వ్యత్యాసం, మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన బయలుపరుచుకునే దేవుడు, తను తాను ప్రత్యక్షపరచుకునే దేవుడు. ఈ ప్రత్యక్షత అనేది ఇతర ఆలోచనల్లో, ఇతర ప్రపంచంలోని ఇతర దేవుళ్ళు అనబడే వారి ఆలోచనల్లో ప్రత్యక్షత అనేది ఒక అభూత కల్పన. అయితే నేను నమ్మే మన ప్రియ ప్రభు దగ్గర మన దేవుడు, ఆయన ప్రత్యక్షత అభూత కల్పన కాదు, ఆయన ప్రత్యక్షత వాస్తవం. ఆయన ప్రత్యక్షత వాస్తవం. ఆ ప్రత్యక్షత యొక్క అవసరత నేను ఆయన్ను ఎరగాలని. మొదటి 3 వచనాల్లో మొట్టమొదటి మాట ఈ ప్రత్యక్షతలో మనం చూసేది ఏంటంటే ప్రత్యక్షత యొక్క స్థలం. ప్రత్యక్షత యొక్క స్థలం, ఆ మాట అక్కడే ఉంది. 2వ వచనంలో, ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను. 2వ వచనంలో ఈ యొక్క వివరం ఎందుకు ఇక్కడ యాడ్ చేయబడింది, ఎందుకు జత చేయబడింది అని మనం ఆలోచించగలిగితే, ప్రత్యక్షత తరచుగా తటస్థించట్లేదు అని మొదటి వచనంలో చెప్పి 2వ వచనంలో కొనసాగింపుగా ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైన అతడు చూడలేక ఎక్కడ పడుకొని ఉన్నాడు? ఎక్కడ? తన స్థలం ముందు పండుకొని ఉన్నాడు.
తన స్థలమందు పండుకొని ఉన్న ఏలీకి ప్రత్యక్షత కలిగిందా? ప్రత్యక్షత యొక్క స్థలము గురించి మనం ఆలోచిస్తున్నాం. 3వ వచనం, దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను. ఇప్పుడు ఇద్దరు పండుకొని ఉన్న స్థలాలను మనం చూస్తున్నాం. ఏలీ తన స్థలములో పండుకొని ఉన్నాడు. 3వ వచనంలో సమూయేలు ఎక్కడ పండుకొని ఉన్నాడు? దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉన్నాడు. తన స్థలమందు పండుకొని ఉన్న ఏలీకి దేవుని ప్రత్యక్షత పొందే అవకాశం లేదు. దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉన్న సమూయేలుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 4వ వచనం ప్రారంభం, యెహోవా సమూయేలును పిలిచెను. ఏలీ తన స్థలంలో పండుకొని ఉన్నాడు అని చెప్పబడినప్పుడు తన మంద దృష్టి వలన తాను ఏమి చేయలేని పరిస్థితుల్లో తన స్థలములో తాను పండుకొని ఉన్నాడు ఏలీ. ఇంతకు యెహోవా మందసం ఎదుట దేవుని మందిరములో పరుండవలసిన బాధ్యత ఎవరిది? ఏలీది. పరుండవలసింది ఏలీ, ప్రత్యక్షత పొందవలసింది ఏలీ. పరుండవలసింది ఏలీ కుమారులు, ప్రత్యక్షత పొందవలసింది ఏలీ కుమారులు. సమూయేలు అప్పటికే యాజకుడు కాదు. సమూయేలుకు పండుకోవలసిన అవసరత లేదు. సమూయేలు దేవుని మందిరంలో అక్కడ రాయబడిన ఆ మాట నన్ను చాలా ఆకర్షించింది. దేవుని మందసమున్న యెహోవా మందిరంలో. ఈ మాట చెప్పినప్పుడు, ఈ మాట ఆలోచిస్తున్నప్పుడు మనం అందరం మందిరంలో పడుకుంటే దేవుడు ప్రత్యక్షమవుతాడు అని ఉద్దేశం కాదు. స్థలం అనే విషయం మనం ఆలోచిస్తుంది. ఎందుకంటే దేవుడు మనం ఏ స్థలాల్లో ఉన్నామో అందును బట్టి ప్రత్యక్షతను అనుగ్రహించే దేవుడు. మన స్థలములలో, మన ఆలోచనలలో, మన మంద దృష్టితో నీవు నేను దేవుని మందసమున్న స్థలానికి దూరంగా పండుకొని ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యే అవకాశం లేదు. దేవుని మందసానికి దూరంగా పండుకొని ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత తరచుగా మారిపోతుంది, అరుదుగా మారిపోతా ఉంది. మందసమున్న దేవుని మందిరములో పండుకొనిన, ఆ స్థలములో పండుకొనిన సమూయేలు మనం చూస్తాం. మందసంలో ఏమున్నాయి? 2వ అధ్యాయంలో కూడా మనం చూసాం. మందసంలో రాతి పలకలు ఉన్నాయి. మందసంలో ఈ రాతి పలకలు దేనికి ప్రతీక అంటే, సినాయి కొండపై దేవుడు 40 దినములు 40 రాత్రులు మోషేతో మాటలాడిన మాటలు ఈ రాతి పలకలు కాదా? దేవుని ప్రత్యక్షత జరిగే స్థలం ఎక్కడ అంటే, దేవుని వాక్యము, దేవుని మాటలు ఉన్న స్థలం. మందసము దగ్గర దేవుని ప్రత్యక్షత ఉంటుంది, కానీ మంచము మీద దేవుని ప్రత్యక్షత మనకు కనిపించదు. ప్రత్యక్షత యొక్క స్థలం, ఆ స్థలం ఏం కోరుతుందో తెలుసా? సమీపత్వాన్ని కోరుతుంది. ఎవరికి? దేవునికి. దేవునికి సమీపత్వాన్ని కోరుతుంది ప్రత్యక్షత యొక్క స్థలం. ప్రత్యక్షత అరుదుగా మారిపోవటానికి కారణం ఏంటంటే, మందసానికి ఏలీ దూరం అవుతా ఉన్నాడు, ఏలీ కుమారులు దూరం అవుతా ఉన్నారు. మందసానికి దూరాన్ని చూపిస్తుంది 2వ వచనంలో ఏలీ గురించిన ప్రస్తావన. ప్రత్యక్షత యొక్క స్థలం సమీపత్వాన్ని చూపిస్తూ ఉంది. దేవుని ప్రత్యక్షత, దేవుడు నాకు బయలుపరచబడాలి, దేవుని నేను ఎరగాలి అనే ఆశ కలిగిన వారు ఎవరైనా దేవుని ప్రత్యక్షత ఎప్పుడో అనుభవించి, దేవుడు ఆయన వాక్యం ద్వారా మాతో మాట్లాడట్లేదయ్యా, దేవుడు ఆయన వాక్యం ద్వారా మాతో మాట్లాడి చాలా కాలమైంది, ప్రత్యక్షత అరుదుగా మారిపోయింది, పునరుద్ధరించబడాలంటే సమీపత్వం ప్రత్యక్షత యొక్క స్థలం కోరుతా ఉంది. ఏదైనా తోట గురించి ఒకసారి ఆలోచిద్దామా? ఏదైనా తోటలో ఆ స్థలం యొక్క ప్రాముఖ్యత గురించి నేను చెప్తున్నాను. భౌతికంగా మనం మాట్లాడలేదు ఇక్కడ. భౌతికంగా ఈ స్థలంలో ఉంటేనే దేవుడు ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడని చెప్పడానికి ఉద్దేశం కాదు. ఆ స్థలం యొక్క ఆ విశిష్టతను, సారాంశమును మాత్రమే మనం గ్రహించి ముందుకు వెళ్దాం. ఏదైనా తోటలో చల్లపూటను దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు.
చల్లపూటను వారితో మాట్లాడుతూ వచ్చిన అనుభవం 3వ అధ్యాయంలో మనం గమనించగలమా? 4వ అధ్యాయంలో వారు ఏదెనులో నుండి వెళ్ళగొట్టబడ్డారు. 3వ అధ్యాయం ఆఖరిలో 4వ అధ్యాయం నుండి మరెక్కడ చల్లపూటన దేవుడు మాట్లాడిన అనుభవం మరి కనిపించదు. ప్రత్యక్షత యొక్క స్థలము చల్లపూటన దేవుడు మాట్లాడగలిగింది ఆయన మందసమునకు సమీపముగా ఉన్నప్పుడు మాత్రమే. లేఖనము తెరిచి లేఖనము దగ్గరకు నీవు నేను వచ్చినప్పుడు, లేఖనం ఎదుటికి వచ్చి దేవా నాతో మాట్లాడు అని నీవు నేను సిద్ధపడి సమీపముగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు ప్రత్యక్షమవటానికి అవకాశం ఉంది. దేవుని ప్రత్యక్షత నాకు అవసరం లేదు అంటే దేవుణ్ణి ఎరిగే అవకాశం లేదు. దేవుణ్ణి ఎరిగే అవకాశం లేనప్పుడు దేవుణ్ణి ఎరుగని నీ గతి 2వ అధ్యాయం ఆఖరిలో చెప్పబడిన గతే. నన్ను క్షమించండి ఆ మాట చెప్పడానికి. ప్రత్యక్షత యొక్క స్థలం సమీపత్వాన్ని కోరుతోంది. ఏలీ కుమారులు ఎందుకు సమీపంగా రాలేరంటారు? ఏలీ మందదృష్టి గలవాడు అని చెప్పబడింది, సమీపంగా రాలేడు. అక్కడ కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠం, మన భౌతిక సంబంధమైన అనారోగ్యాలు లేకపోతే మన భౌతిక సంబంధమైన పరిమితులు దేవునికి సమీపంగా ఉండటానికి అడ్డుగా ఖచ్చితంగా ఉంటాయి. ఈ అడ్డులను తొలగించడానికి దేవుడు తన కృపను అనుగ్రహించును గాక. ఏలీ కుమారులు ఎందుకు సమీపంగా రాలేరు మందసానికి? ఏలీ కుమారులు ఎందుకు మందసమున్న దేవుని మందిరములో పరుండలేరు? ఏలీ కుమారులు మందసము దగ్గరికి ఎందుకు రాలేరో తెలుసా? మందసము ఎక్కడ ఉంచబడుతుంది? అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడుతుంది మందసం. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసము దగ్గర పరుండి ఉండటానికి ఏలీ కుమారుల జీవితం, పాపపు జీవితం వారిని అనుమతించదు. ప్రత్యక్షత యొక్క స్థలములో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏలీ కుమారులు ప్రత్యక్షతను అనుభవించే అవకాశం లేదు, ఎందుకంటే ఆ స్థలమునకు సమీపించే అర్హత లేదు. ఆ స్థలమునకు సమీపించే ఆ పరిశుద్ధ జీవితం వారికి లేదు. ఈ రాత్రి ప్రత్యక్షత అరుదైపోయింది ఎక్కడో అని ఆలోచిస్తూ కూర్చున్న అవసరం లేదు. దేహం అనే దేవుని ఆలయమైన నా జీవితాల్లో, దేవుని మందిరమైన నీలో నాలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుందాం. ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత, దేవుడు మాట్లాడి ఎంతకాలం అయిపోయింది? దేవుడు తన వాక్కును బయలుపరిచి, దేవుడు తను నీ ద్వారా చేయించదలుచుకున్న కార్యం, దేవుడు తాను నీ ద్వారా జరిగించదలుచుకున్న ఆ కార్యం నీకు తెలియజేసి తాను నీకు బయలుపరుచుకొని ఎంతకాలం అయిపోయింది? ప్రత్యక్షతను పొందగలిగిన అర్హమైన స్థలాల్లోనికి ఈ రాత్రి నీవు నేను ప్రయాణించదుం గాక. ప్రత్యక్షతను పొందగలిగిన పరిశుద్ధమైన జీవితాలతో నీవు నేను మందసానికి సమీపమవుదుము గాక. ఏలీ వలే మంచం మీద మందదృష్టి గలవాడవై ఉన్నామే ఒకసారి ఆలోచించు. ఏలీ కుమారుల వలె పాపము వలన ఈ మందసమునకు, అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడే ఈ మందసమునకు దూరంగా ఉన్నామేమో ఆలోచించుదాం. ప్రత్యక్షత యొక్క స్థలం మన సమీపత్వాన్ని కోరుతా ఉంది, మన సిద్ధపాటును కోరుతా ఉంది. స్థలం సిద్ధపడి ఉండాలి. మొదటి 3 వచనాలు. 4వ వచనం, యెహోవా సమూయేలును పిలిచెను. స్థలములో సిద్ధపడి ఉంటే, స్థలములో సమీపముగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించేవాడు. 4వ వచనం మనకు చెప్పే విషయం అది. యెహోవా సమూయేలును పిలిచెను. ఈ దీనమైన పరిస్థితి, షిలోహు మందిరంలో ప్రత్యక్షత అరుదైపోయిన పరిస్థితుల మధ్య ప్రత్యక్షత పునరుద్ధరణకు మొట్టమొదటి మెట్టు, ప్రత్యక్షత పునరుద్ధరింపబడాలంటే జరిగించబడవలసిన మొట్టమొదటి కార్యం ప్రత్యక్షత యొక్క స్థలము
సమీపంగా చేరి రావాలి. 4వ వచనం నుండి 7వ వచనం వరకు రెండవ భాగాన్ని మనం చూస్తాం. మొదటి 3 వచనాల్లో ప్రత్యక్షత యొక్క స్థలం గురించిన వివరాలు చూస్తాం. 4 నుండి 7 వచనాల వరకు ప్రత్యక్షతలోని స్వరాన్ని మనం చూస్తాం. ప్రత్యక్షతలోని స్వరం, దేవుని స్వరం గురించి ఉదయకాలం వర్తమానాల్లో కూడా మనం ఆలకిస్తూ వచ్చాం. ప్రత్యక్షత యొక్క స్థలము సమీపత్వాన్ని కోరుతూ ఉంటే, ప్రత్యక్షతలోని స్వరం ఏం కోరుతా ఉందో తెలుసా? స్పందనను కోరుతా ఉంది. ప్రత్యక్షతలోని స్వరము స్పందనను కోరుతా ఉంది. ఇప్పుడు చదువుదామా? 5వ వచనం లేదా 4వ వచనం. యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినాను. నేను స్పందన అనే మాట తెలియజేయడానికి కారణం ఏంటంటే, అప్పటికే సమూయేలుకు దేవుని ప్రత్యక్షతను గురించిన వివరం తెలీదు. ఎవరు పిలుస్తున్నారో తెలీదు. ప్రత్యక్షత యొక్క ఆ యొక్క అనుభవం సమూయేలుకు లేదు. కాబట్టి సమూయేలు ఈ స్వరాన్ని వింటున్నాడు. ఈ స్వరాన్ని విని ఏదో ఎవరో పిలుస్తున్నారులే అని పట్టించుకోకుండా ఉండలేదు. ప్రత్యక్షత పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ప్రత్యక్షత యొక్క పునరుద్ధరణ మందిరాల్లో, సంఘాల్లో మనలో జరిగే సమయం ప్రత్యక్షతలోని స్వరానికి స్పందించినప్పుడు. స్వరమును ఆలకించి స్పందించకుండా మౌనంగా అంతే పరుండి ఉంటే ప్రత్యక్షత యొక్క పునరుద్ధరణ జరిగే అవకాశం లేదు. మనం ప్రతి ఆదివారం మందిరాల్లో జరిగించే కార్యం ఇదేమో. దేవుని ఆత్మతో నిండి సేవకులు, దైవజనులు, దేవుని బిడ్డలు ఇక్కడ నుండి దేవుని ప్రత్యక్షతను, దేవుడు మీకు ఏం తెలియజేయాలో దేవుడు ఆయన మాట్లాడవలసిన మాటలు ఇక్కడ నుండి బయలుపరుస్తూ ఉంటుండగా, స్వరం వినలేక కాదు, స్వరం వినబడలేక కాదు, విని కూడా స్పందించక ప్రత్యక్షత యొక్క పునరుద్ధరణ పొందలేకపోతా ఉన్నాం. స్పందన లేనప్పుడు, ప్రతిస్పందన లేనప్పుడు ప్రత్యక్షత, ఆ పునరుద్ధరణ జరిగే అవకాశం లేదు. ఒకసారి ఎవరితో అయినా మీరు సంభాషిస్తున్నారు అనుకుందాం. ఎవరితో అయినా మీరు సంభాషిస్తున్నప్పుడు మీరు వారి పేరు పిలిచినప్పుడు మీ స్వరాన్ని ఆలకిస్తా అతడు మీకు ప్రతిస్పందించకపోతే మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఎంత కోపం, ఎంత ఉద్రేకం వస్తుంది. వింటున్నారా లేదా? ఖచ్చితంగా వింటున్నారు, కానీ స్పందించట్లేదు. ప్రత్యక్షత వినుట మాత్రాన్ని కోరుకోదు. ప్రత్యక్షత యొక్క స్థలం సమీపత్వాన్ని కోరితే ప్రత్యక్షతలోని స్వరం స్పందించుటను కోరుతా ఉంది. ఈ స్వరం గురించి మనం ఆలోచించినప్పుడు, ఈ స్వరం ప్రభావం కలిగిన స్వరం అని కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. సమయం కాదు, ఈ స్వరం గురించిన అత్యద్భుతమైన కీర్తనను మనం చూస్తాం. అయితే ఈ 3వ అధ్యాయంలో ఈ లేఖన భాగం నుండి నేను ఒక మాటను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఆయన స్వరం ఎటువంటిదంటే, యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ యొద్దకు పోయాడు. మరలా సమూయేలును పిలిచాడు, ఏలీ యొద్దకు పోయాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని స్వరం స్పష్టమైన స్వరం. దేవుడు సమూయేలును పిలిస్తే సమూయేలుకు అర్థమైంది, సమూయేలుకు వినబడింది. ఎవరో నన్ను పిలుస్తున్నారు అనే విషయం సమూయేలుకు అర్థమైంది. దేవుని స్వరము ఎల్లప్పుడూ స్పష్టంగానే ఉంటుంది. దేవుని స్వరము ఎల్లప్పుడూ స్పష్టంగానే ఉంటుంది. వింటున్న మనకే ఆ అస్పష్టత, వింటున్న మనలను బట్టి ఆ అస్పష్టత, కానీ దేవుని స్వరములో కాదు. అంత మాత్రమే కాదు, 4వ వచనంలో సమూయేలును పిలిచాడు దేవుడు. ఆ స్వరం ఎటువంటిదంటే
సారికి వినిపించబడే స్వరం. ప్రభువుకి స్తోత్రం. ఆ స్వరం ఒక్కసారి సమూయేలును పిలిచి వెళ్ళిపోలేదు. ఆ స్వరము సమూయేలుకు ఎవరో అర్థం కావట్లేదని చెప్పి దేవుడు సమూయేలును పిలవకుండా మానివేయలేదు. మరలా సమూయేలును పిలిచాడు దేవుడు. అయినప్పటికీ ఏలీ దగ్గరికి వెళ్ళాడు సమూయేలు. మరలా సమూయేలును పిలిచాడు దేవుడు. ఎన్నిసార్లు దేవుడు పిలుస్తున్నప్పటికీ మన విశ్వాస జీవితాల్లో ఎన్నిసార్లు దేవుడు మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ స్వరాన్ని విని కూడా సరిగా స్పందించలేకపోతున్నామో ఎంత అవివేకమో కదా. సమూయేలుకు తెలీదు దేవుని స్వరం గురించి. నీవు నేను దేవుని స్వరం, దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడో అనుభవించి కూడా చాలా సందర్భాల్లో దేవుని ప్రత్యక్షతను ఎరుగని సమూయేలు వలె నీవు నేను కూడా స్వరాన్ని విని ఏలీ దగ్గరకు వెళుతున్నా కాదు, స్వరాన్ని విని మంద దృష్టితో మంచం మీద పరుండి ఉన్న ఏలీ దగ్గరకు వెళ్ళిపోతున్న పరిస్థితులు లేకపోలేదు. సమూయేలు తెలియక వెళ్ళాడు ఏలీ దగ్గరకు. మనము తెలిసి కూడా ఏలీల దగ్గరకు వెళుతున్నామేమో. మనము తెలిసి కూడా ఏలీ దగ్గరకు వెళ్ళి ప్రత్యక్షత నాకు రావట్లేదు, ప్రత్యక్షత నేను పొందలేకపోతా ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడట్లేదు అని చెప్పటం ఎంత అవివేకం. ప్రత్యక్షత యొక్క స్థలం సమీపత్వాన్ని కోరుతా ఉంది. ప్రత్యక్షతలోని స్వరం స్పందనను కోరుతా ఉంది. దమస్కు మార్గములో సౌలుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సౌలు స్పందన ఏంటో తెలుసా? ప్రభువా నీవెవడవు. మరలా స్వరం మాట్లాడటం ప్రారంభించినప్పుడు మరలా సౌలు స్వరం, మరలా సౌలు స్పందన, ప్రభువా ఇప్పుడు నేనేమి చేయాలి? ప్రత్యక్షతలో ఈ స్పందనలు మనం చూస్తాం. దేవుని స్వరము ఒక్క దాని చేత ప్రత్యక్షత సంపూర్తి చేయబడదు. మన స్పందన జత చేయబడినప్పుడు, ఆ స్వరమునకు మనము స్పందించబడినప్పుడు ప్రత్యక్షత యొక్క సార్థకతను మనం చూస్తాం. దేవా ఈ విషయంలో నేనేం చేయాలి? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవా ఈ విషయంలో నేనేం చేయాలి? దేవా ఈ విషయంలో ఏ రీతిగా ముందుకు వెళ్ళాలి? దేవా నువ్వు మాట్లాడుతున్నావు వాస్తవమే, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు దేవా అని దేవునికి స్పందించే ఆలోచన మన హృదయాల్లో లేకుండా పోయింది. ప్రత్యక్షత తరచుగా మారక ఏమవుతుంది? 8వ వచనం, యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననుగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచనని గ్రహించి. 9 నుండి 8 నుండి 21 వరకు ఉన్న వచనాలను ఒక భాగంగా చూద్దాం. ఆ భాగాన్ని చెప్పే కంటే ముందుగా ఏలీ గురించిన ఒక ఆశ్చర్యకరమైన సంగతి, ఏలీకి ఈ ప్రత్యక్షతలోని స్వరము ఏ రీతిగా ఉంటుందో తెలుసు. ఏలీకి ప్రత్యక్షతలోని స్వరము సారిగా వినిపించబడుతుందని తెలుసు. ఏలీకి ప్రత్యక్షతలోని స్వరము స్పష్టమైనదని తెలుసు. ఈ స్వరమునకు స్పందించాలని కూడా ఏలీకి తెలుసు. ఇతరులను ఈ స్వరమునకు స్పందించమని ప్రోత్సహించే ఏలీ ఉన్నాడు, కానీ ఏలీ ప్రత్యక్షతను అనుభవించలేకపోతా ఉన్నాడు. ఇది దౌర్భాగ్యం. దేవుని ప్రత్యక్షత ఏ రీతిగా అనుభవించాలో, దేవునితో ఏ రీతిగా సంభాషించాలో అనే విషయాన్ని బోధించే బోధకులు దేవుని ప్రత్యక్షతను పొందకపోవుట ఎంత దౌర్భాగ్యం. సమూయేలుకు తెలీదు దేవుని స్వరం ఎలా ఉంటుందో, ఏలీకి తెలుసు. సమూయేలుకు తెలీదు దేవుని స్వరానికి స్పందించాలని ఏలీకి తెలుసు. తెలిసి ప్రత్యక్షతను పొందలేని పరిస్థితిలో ఏలీ ఉన్నాడు, ఏలీ కుమారులు ఉన్నారు. ఒక మాట చెప్పమంటారు, దేవుని ప్రత్యక్షతను పొందలేని పరిస్థితి దగ్గర దేవుడు ప్రత్యక్షతను మనకు కాక మరొకరికి
ఖచ్చితంగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. 8 నుండి 21 వరకు ఉన్న వచనాలు మీరు గమనించినప్పుడు ఏలి సమూయేలుకు చెప్తా ఉన్నాడు. ఏలి గ్రహించాడు సమూయేలును దేవుడు పిలిచాడని. చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితినని చెప్పినప్పుడు 9వ వచనం, నీ పోయి పండుకొనుము, ఎవరైనా నిన్ను పిలిచినట్లా యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. ఆ మాటకు ప్రత్యేకతను మీరు గమనించాలని ఇష్టపడుతున్నాను. ఏలి తన స్థలమందు ఉన్నాడు, ప్రత్యక్షత లేదు. సమూయేలు తన స్థలమందు పండుకోవడానికి వెళ్ళాడు. ఏ స్థలం? ఈ స్థలం దేవుని మందసం ఉన్న యెహోవా మందిరము. ఏ స్థలం? ఈ స్థలము దేవుని వాక్యము ఆ రాతి పలకల మీద రాయబడి ఉన్న స్థలము. ఏ స్థలం? ఈ స్థలము దేవుని పరిశుద్ధత ఉన్న స్థలము, అతి పరిశుద్ధ స్థలము. తన స్థలము దేవుని ప్రత్యక్షతను అనుభవించే స్థలంగా మారిపోయింది. అక్కడ రాయబడిన మాట అదే. తన స్థలమందు పండుకోవటానికి సమూయేలు వెళ్ళిపోయాడు. తన స్థలమందు ఏలి పండుకున్నాడు. మంద దృష్టి గలవాడై మందసమునకు దూరంగా దేవుని స్వరాన్ని ఆలకించలేక తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మను. స్వరానికి స్పందనని మనం గమనించాం కదా. ఇప్పటి వరకు స్పందించాడు కానీ సమూయేలు సరైన రీతిలో స్పందించలేదు, ఎందుకంటే తెలియదు కాబట్టి. ఇప్పటి వరకు సరైన రీతిలో స్పందించలేదు, కానీ ఇప్పుడు ఏలి చెప్పిన దాన్ని బట్టి సరైన రీతిలో స్పందిస్తున్నాడు. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞేము. 11వ వచనం నుండి, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను. ప్రత్యక్షతలోని 3వ భాగం, ప్రత్యక్షతలోని సందేశం. మొదటిది ప్రత్యక్షత యొక్క స్థలం, రెండవది ప్రత్యక్షతలోని స్వరం, మూడవది ప్రత్యక్షతలోని సందేశం. ఈ 3 మాటలు నేను తెలియజేయడానికి కారణం ఏంటంటే మన హృదయాల్లో గుర్తుండిపోతాయని నేను తెలియజేస్తున్నాను. మొదటిది స్థలం, రెండవది స్వరం, మూడవది సందేశం. స్థలమునకు సమీపత్వం ఉండాలి, స్వరమునకు స్పందించటం ఉండాలి. సందేశానికి ఏంటి సందేశం? 11వ వచనం, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దాని వినువారందరి చెవులు గింగురుమనును. ఈ అధ్యాయానికి పండితుల అభిప్రాయం ప్రకారం సమూయేలుకు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల బాలునికి వృద్ధాప్యములో యాజకునిగా ఉన్న ఏలికి ఇవ్వని ప్రత్యక్షతను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కాదు, ప్రత్యక్షతలోని సందేశాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏంటా సందేశం? ఇశ్రాయేల్లో నేను ఒక కార్యాన్ని చేయబోతా ఉన్నాను. దేవుని సందేశం ఏంటి అంటే దేవుడు ఒక కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. 12వ వచనం, ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారి గురించి నేను చెప్పినదంతా వారి మీదకి రప్పింతును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించుతిని. ప్రత్యక్షతలోని సందేశం చాలా తీవ్రమైన సందేశం. ఈ సందేశం ఏలి ఇంటి వారి ప్రాయశ్చిత్తము చేయబడలేని పాపమును గురించిన సందేశం. ఈ సందేశము దేవుని ఎరుగక దుర్మార్గులైపోయిన ఏలి కుమారుల గురించిన సందేశం. ఈ సందేశం వీరికి పట్టబోయే గతి గురించిన సందేశం. వారి దోషమునకు ప్రాయశ్చిత్తం లేదు. దేవుడు జరిగించబోయే కార్యాలు దేవుని సందేశంలో మనకు తెలియపరచబడతాయి. దేవుడు జరిగించబోయే ఆ కార్యాలు, ఆయన నిర్ణయాలు దేవుడు తన ప్రత్యక్షతలో మనకు తెలియజేసేవాడుగా ఉన్నాడు. ప్రత్యక్షతలోని సందేశం చాలా స్పష్టమైన సందేశం. ఈ సందేశానికి సమూయేలు ఏం చేశాడు తెలుసా? 15వ వచనం,
తర్వాత సమూయేలు ఉదయం వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయాను. ఇంత తీవ్రమైన సందేశం తర్వాత సమూయేలు ఏం మాట్లాడలేదేంటి? ఒక తీవ్రమైన సందేశం ఇవ్వబడింది. ఈ సందేశం ఏంటంటే ఏలీ కుమారుల గురించిన సందేశం, ఏలీ ఇంటి వారి దోషముల గురించిన సందేశం. సమూయేలు మాట్లాడలేదే. ప్రత్యక్షతలోని సందేశం కోరుకునేది నీవు నేను శిరసావహించాలని. ఆయన సెలవిస్తాడు, సందేశం ఇస్తాడు, మనం శిరసావహించడమే బాధ్యత. స్వరానికి స్పందించాలి, సందేశానికి శిరసావహించాలి. దేవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయము అని చెప్పినప్పుడు ఆ ఆజ్ఞ ఏదైనా శిరసావహించడమే, ఆ మాట ఏదైనా శిరసావహించడమే. మరొక అవకాశం, మరొక విధమైన స్పందన లేదు. ప్రత్యక్షతలోని సందేశానికి శిరసావహించిన సమూయేలు ఉదయాన్నే లేచి ఏలీతో ఈ మాటలు చెప్పడానికి భయపడుతూ ఉన్నాడు. ఏలీ సమూయేలు నా కుమారుడా అని సమూయేలును పిలువగా 17వ వచనంలో నీతో యెహోవా ఏమి సెలవిచ్చినా మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతిలో ఏదైనా నీ మరుగు చేసినట్లు అతని అంతకంటే అధికమైన కీడు ఆయన నేను కలుగు చేయను గాకని చెప్పగా సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పాను. నమ్మిన విశ్వాసులంగా దేవుని ప్రత్యక్షతను ఆ స్వరానికి స్పందించి సందేశానికి శిరసావహించిన తరువాత విశ్వాసి యొక్క బాధ్యత ఏంటో తెలుసా? ఈ సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయాలి, ఈ సందేశాన్ని ఏలీకి తెలియజేయాలి, ఈ సందేశాన్ని దోషము ప్రాయశ్చిత్తము కానేరని ఆ కుటుంబానికి తెలియజేయాలి. ప్రత్యక్షత యొక్క అంతం లేక ప్రత్యక్షత యొక్క ముగింపు ఈ ప్రత్యక్షత నీ కొరకు నీ దగ్గర ఉంచుకోవడానికి మాత్రమే కాదు, ఈ ప్రత్యక్ష ప్రపంచానికి తెలియపరచబడాలి. ఈ 3 భాగాలైన తర్వాత 21వ వచనం, సమూయేలు పెద్దవాడైపోయాడు, సమూయేలు ప్రవక్తగా స్థిరపడ్డాడు. 21వ వచనం, బాలుడు ప్రవక్తగా స్థిరపరచబడేది ప్రత్యక్షతల తర్వాతే. 21వ వచనం, మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచున్నాను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చాను. షిలోహులో ప్రత్యక్షత యొక్క పునరుద్ధరణ జరిగింది. ఏలీ ద్వారా జరగలేదు, ఏలీ కుమారుల ద్వారా జరగలేదు. ప్రత్యక్షత తరచుగా మారింది ఏలీ ద్వారా, ప్రత్యక్షత అరుదైపోయింది ఏలీ కుమారుల ద్వారా. కానీ ప్రత్యక్షత పునరుద్ధరించబడింది సమూయేలు ద్వారా. ప్రత్యక్షతలోని స్థలము ఆయన సమీపంగా ఉన్నాడు, ప్రత్యక్షతలోని స్వరము స్పందించాడు, ప్రత్యక్షతలోని సందేశమునకు శిరసావహించాడు. ఆ సందేశమునకు శిరసావహించిన ఈయన సంగతి తెలియజేశాడు. ప్రత్యక్షత పునరుద్ధరణ ప్రారంభించబడింది. ఈ రాత్రి విశ్వాసులంగా మన జీవితాల్లో దేవుని ప్రత్యక్షత, దేవుడు మనతో మాట్లాడుట, ఆయన మనతో మాట్లాడాలంటే ఆయనకు సమీపంగా నీవు నేను చేరాలి. కాదు, ఆయన వాక్యానికి, మందసమునకు, పరిశుద్ధతకు సమీపంగా చేరావాలి. ఆ స్థలములో నీవు నేను ఉండాలి. ఆ స్వరానికి స్పందించడం నేర్చుకోవాలి, సందేశానికి శిరసావహించాలి. అంత మాత్రమే కాదు, ఆ సంగతిని ప్రపంచానికి తెలియజేయాలి. నమ్మని వారు ఈ స్థలంలో ఉంటే వారి కొరకు ఈ మాట తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయను అని యేసు ప్రభువు వారి గురించి చెప్పబడింది. సర్వాధికారి అయిన దేవుడు, పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూ వచ్చిన ఈ దేవుడు మానవ శరీరాకారముతో భూలోకానికి సశరీరుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాననే మాట మనం చూస్తాం. ఈ ప్రత్యక్షత యొక్క సందేశం ఏంటి అంటే ఈ రాత్రి ఈ ప్రత్యక్షత యొక్క సందేశం, పాపము జరిగిస్తున్న నీకు పాపం వలన వచ్చు జీతం మరణం. ఇది ప్రత్యక్షతలోని సందేశం. అంత మాత్రమే కాదు, మరణం మాత్రమే కాదు సందేశం. ఈ ప్రత్యక్షమైన ఈయన పాపులను రక్షించుటకు సమర్థులని, పాపులను రక్షించుటకే లోకమునకు వచ్చిన వాడని ఈ ప్రత్యక్షత యొక్క సందేశం. ఈ రాత్రి ఈ సందేశానికి శిరసావహించితే
నీ జీవితంలో దేవుడు గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేహమే దేవుని ఆలయం. నా జీవితాల్లో ప్రత్యక్షత, పునరుద్ధరణ జరుగుటకు దేవుడు కృపనిచ్చునుగాక.